జెడ్పీటీసీగా ఉన్న రామ్మోహన్ నాయుడు మిమ్మల్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు, మీకు ఎందుకు విభేదాలు చేస్తున్నాడు ఆయన? మాకు వ్యతిరేకమే లేదండి. మామూలుగా పార్టీలకు మీటింగులకు అన్నిటికీ ఆయన హాజరవుతారు, మేము అవుతాం. ఎవరి ఆశయాలు వాళ్ళకు ఉంటే, ఇప్పుడు పార్టీలో నేను పెరగాలనే ఆలోచన ఉంటుందేమో కానీ, ఆధిపత్యంగా ఉంటుందేమో కానీ, అట్ట పోరు కూడా మా మధ్య ఏం లేదు. మేము కలిసే చేస్తున్నారు. హనుమంతరాయ చౌదరి ఉన్నప్పటికీ ఆయన కూడా టికెట్ కోసం ప్రయత్నించడము, టికెట్ కోసం వెంపర్లాడము, గ్రూప్ రాజకీయాలు చేయడం చేస్తున్నారు అంటున్నారు. ఎందుకు అలా? చూడండి, ప్రతి ఒక్కరికి ఏదో పదవి కావాలని ఆలోచన చేస్తున్నారు. మరి ఆయన్నే జెడ్పీటీసీగా సెలెక్ట్ చేసాం కదండి. మరి మేము ఆయనే మళ్ళీ ప్రయత్నం చేసినది లేదు. ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ముందే ఇంకా ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకముందే కూడా ఆయన నేను జెడ్పీటీసీ అవుతానని చెప్పి మరి మొత్తం నియోజకవర్గంలో జెడ్పీటీసీ సెలెక్ట్ చేశారు కదండి. మీ ఆరోపణ ఏదైతే మేము ఆయన ముందే జెడ్పీటీసీకి ఎన్నుకున్నారు కదా, జెడ్పీటీసీగా క్యాండిడేట్గా ఆయన నిర్ణయించినారు కదా. మరి అది ఎలా జరుగుతుంది? అది మీరు చెప్పే వాస్తవం. ఆయన వెన్నుపోటు పడవడానికి ప్రయత్నిస్తే ఆయన్ని ఇక్కడ స్థానికంగా మీరు నిర్ణయించండి, మీరంతా కూర్చుని నిర్ణయించండి, ఆయనే నిర్ణయించేశారు. మరి ఆయనకు ఇదే పార్టీలోనే మరికొంతమంది మంత్రి గారి బలం కావచ్చు, ఇతర బలం కావచ్చు, ఆ బలం ఉండడం కారణంగా మీరు కూడా ఒప్పుకున్నారని ఎందుకు అనుకోకూడదు? ఆయనకి అలా అని ఎందుకు అనుకుంటారు? అక్కడ ప్రజల్లో మామూలుగా అందరూ కావాలని అంటే మామూలుగా మేము అందరూ సమిష్టి నిర్ణయాలు తీసుకుంటాం ఎక్కడైనా కూడా. మంత్రి గారు చెప్తేనే ఇస్తారు, మంత్రి గారు కానీ చెప్పొచ్చు. మంత్రి గారు కానీ మామూలుగా ఇక్కడ తెలుగుదేశం కళ్యాణదుర్గ నియోజకవర్గంలో ఎక్కడ మిగతా రాష్ట్రం అంతా గురించి కాదు, కళ్యాణదుర్గ నియోజకవర్గం గురించి మాట్లాడితే సమిష్టి నిర్ణయాలు తీసుకుంటాం. అందరూ కలిసి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరూ కలిసి ఆయన పెడదామంటే అందరూ ఆయనే, అంతే. ఇక్కడ కానీ మెజార్టీ సభ్యుల యొక్క సమిష్టి నిర్ణయంతోనే ఏదైనా నిర్ణయం జరుగుతుంది. ముందే చెప్పానండి మీకు, ఇంతకుముందు సమన్వయ కమిటీ మీటింగ్ ఒకటి జరుగుతుంది, దాంట్లో తీసుకునేదే నిర్ణయం అవుతుంది. ఏదన్నా కూడా దాంట్లో తీసుకుని వాళ్ళ మెజార్టీ సభ్యుల యొక్క అభిప్రాయం తీసుకుని దాని ప్రకారమే చేస్తుంటాం. ప్రతి నెల 18వ తేదీ జరుగుతుంది. అక్కడ తీసుకునే నిర్ణయం అవుతుంది కానీ వేరే రకంగా అయితే కాదు. మంత్రి గారు సపోర్ట్ చేశారంటే వారి యొక్క మామూలుగా ఎలా ఉంటుందంటే సునీత గారు హస్బెండ్ రవి గారు ఆయన పార్టీలోకి తీసుకున్నారండి. పట్టాల రవి గారు మా అందరికీను. ఆ రోజు ఆయన పార్టీలోకి ఆయన చేర్చుకున్నాడు. అంతవరకు రామ్మోహన్ కాంగ్రెస్లో ఉండేటోడు. 97లో ఆయన పార్టీలోకి చేర్చుకున్నారు. ఆయన ఆ చేర్చుకున్న యొక్క అభిమానంతో ఆయన ఎక్కువగా ఇంకోటి ఏమంటే వాళ్ళకు బంధుత్వాలు ఉన్నాయండి, దగ్గరలో ఉన్నారు. అలా అని ఎందుకు అనుకోవట్లేదు? మంత్రి గారు ప్రోద్బలం, మామూలుగా మంత్రి గారు మా నియోజకవర్గంలో ఎక్కడ ఇన్వాల్వ్ కారు. ఎవరు కూడా వేరే ఒక మా సమిష్టి నిర్ణయాలు ఇక్కడ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళవే జరుగుతుంది కానీ వేరే ఎవరో తీసుకుని ఇక్కడ ఎవరి మీద రుద్దట్లేదు ప్రతి ఒక్క అధికారిని. రఘువీరారెడ్డి 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఈ రోజుకి కూడా రింగ్ రోడ్ అంటే రఘువీరారెడ్డి పేరు గుర్తొస్తుంది, రైల్వే ట్రాక్ అంటే రఘువీరారెడ్డి పేరే గుర్తొస్తుంది. అలా మీరు చెప్పుకోవడానికి అంటే మీ తండ్రి గారు కానీ మీరు కానీ ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు. ఇక్కడ మీ తండ్రి గారు ఉన్న హనుమంతరాయ చౌదరి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే మీ అనంతరము హనుమంతరాయ చౌదరి ఇది చేశాడు మాకోసరము అని చెప్పుకోవడానికి చేసిన అభివృద్ధి పని ఏముందంటారు? రోడ్ల అభివృద్ధి, ఇది టౌన్లో వెడల్పు చేసే కార్యక్రమం, మురుక్కాలు చేసే కార్యక్రమం, అన్ని మండల హెడ్ క్వార్టర్స్ కూడా డబుల్ రోడ్ చేయడము, ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఏం దాంట్లో ఏంటి? దీనికంటే ముఖ్యంగా 450 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు చేశారండి. ఇంకా పైగా 500 కోట్లు ఇచ్చి ఇది కూడా రోడ్డు, ఇది ఇప్పుడు ఉండే నీళ్ళు అయితే రాదు, ఏది రాదు నీకు, అది కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఉండే నీళ్ళు కాకుండా అదనంగా నీళ్ళు రావాలనే ఉద్దేశంతో అక్కడ మావుల్యాల్లో ఉండేటు 16 మోటార్లు ఉంటే 4 మోటార్లు ఎత్తే ఈ కాలువ తెగిపోతూ ఉంది. అక్కడ అదనంగా 500 కోట్లు పెట్టి రోడ్డు కాలువ వెడల్పు కార్యక్రమం, అదంతా మా హయాంలో జరిగినట్టే కదా. అది ఆయన హయాంలో జరిగితే ఇది కూడా మా హయాంలో జరిగినట్టే కదా. ఇప్పుడు శ్రీరామరెడ్డి నీళ్ళు కూడా థైలాండ్కి ఏడపోవడం లేదు. ఎలా ఆయన చేసినటువంటి అక్కడ సరైనటువంటి పైపు లేకుండా ఆడ 3 మోటార్లు ఉంటే 2 మోటార్లు ఎవడు ఆడాలా, 1 మోటార్ ఇప్పుడు ఆడుతూ ఉంది, అది ఇంకా చెడిపోకుండా ఉంది. కారణం ఏమంటే అక్కడ ఆయన చేసినటువంటి అవినీతి వల్ల ఆ మెట్టి ఎక్కే దానికి సరైనటువంటి కారణం లేదు. ఇప్పుడు దానిపైన కమిటీ వేసాం, తప్పకుండా దాని మీద చర్య తీసుకోమన్నాం. మళ్ళీ రిపేర్కి 40-50 కోట్లు అదనంగా కావాలని కూడా మనం అడిగినాం. అది కూడా కమిటీ వేశారు. అది కూడా అన్ని గ్రామాలకు నీళ్ళు రావాలంటే మనకు మామూలుగా రావాల్సిన డైలీ రావాలా, అట్లా అది 2 రోజులకు 1 రోజు కూడా రావడం లేదు. అది ఇక్కడ ఉన్నటువంటివి. ఆ థైలాండ్కి అయితే 4-5 రోజులకు, వారం రోజులకు అయినటువంటి 450 కోట్లతో అన్ని చెరువులకి నీళ్ళు ఇస్తామండి. అన్ని చెరువులకి నీళ్ళిచ్చే కార్యక్రమం. ఏ గ్రామంలో కూడా సీసీ రోడ్ అనేది మిగలుకోకుండా సీసీ రోడ్ వేస్తున్నాం. 100 కోట్లతో ప్రత్యేకంగా కళ్యాణదుర్గ నియోజకవర్గంలో అర్బన్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. కమ్మదూరు మండలానికి 100 కోట్లతో ఎక్కడన్నా రాష్ట్రంలో 5 మండలాలు సెలెక్ట్ చేశారు, దాంట్లో కళ్యాణదుర్గ నియోజకవర్గంలో ఉంటుందండి. అర్బన్ స్కీమ్లో 100 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు. ఎక్కడ ఏ గ్రామంలో 1 మీటర్ సీసీ రోడ్డు లేని గ్రామం అంటూ మీటర్ సీసీ రోడ్డు పెండింగ్ ఉంది అనే గ్రామం వండుకోకుండా ఈ 5 సంవత్సరాల్లో చేసేస్తాం. ఎక్కడ గ్రామంలో
మామూలుగా ఉండి వ్యవస్థ బాగుండాలంటే ఉన్న దానిని సద్వినియోగపరచుకుంటే చాలండి, చాలా వరకు వ్యవస్థ అంతా బాగుపడిపోతుంది. అయినా కూడా దాన్ని సద్వినియోగపరచడంతో పాటు ఉన్న వ్యవస్థని క్లీన్గా నడపడానికి చంద్రబాబు నాయుడు గారు క్లీన్ డిజిటల్ అది ఇది అని చెప్తున్నారు. అలాంటి అంటే ఏమి అవినీతికి తావు లేకుండా చేయడంలో భాగంగా దానికి సపోర్ట్గా ఉంటాం. 450 కోట్లతో అన్ని చెరువులకు నీళ్ళు వస్తే ఇంకా ప్రజలు కూడా ఏం ఆశించరండి కళ్యాణ్ గారు. అది శాశ్వతంగా గుర్తుండిపోతుంది మేము చేశామని చెప్పడానికి. ఆయన సగం చేశాడు రింగ్ రోడ్డు, మిగతా సగం ఆయన ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పుకునే వ్యక్తి ఎప్పుడు చూసినా. అలాంటి ఆయన మిగతా సగం చేయలేకపోయినాడు. ఆ మిగతా సగం కూడా మేము ప్రయత్నం అదండి 9,500 గ్యాస్ కనెక్షన్ ఇచ్చాడు. మేము ఎవరికి గ్యాస్ ఎవరికి అవసరం లేదని ఎవరికైనా ఇస్తాం. మీకు ఎవరిని ప్రత్యర్థి తెప్పించుకోరండి, మేము ఇచ్చేస్తాం. మీకు అందరికీ గ్యాస్ కనెక్షన్ ఇస్తాను. అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం గ్యాస్ కనెక్షన్ లేని ఇల్లు అంటూ లేదండి. కళ్యాణ నియోజకవర్గంలో అత్యధికంగా గ్యాస్ ఇచ్చాం, అత్యధికంగా పండ్ల మొక్కలు పెంచిస్తున్నాం, అత్యధికంగా కార్డులు ఇస్తున్నాం. అన్ని అంటే ప్రతి ఒక్కటి శాచురేషన్ పాయింట్కి తీసుకుని రావాలని ప్రయత్నం చేస్తున్నాం. రఘువీరెడ్డి సగమే చేశాడు రింగ్ రోడ్డు, కానీ అది ఏమని ఆయన అన్యాయాల కోసం చేశాడు. మిగతా సగం మాత్రం ఇప్పుడు ఫినిష్ చేస్తున్నాం. 2 రోడ్లు నేషనల్ హైవేలు చేశాం. 2 రోడ్లు అనంతపూర్ టు కళ్యాణ్ దుర్గ్ టు పావుగడ 2 రోడ్లు నేషనల్ హైవేలు అయిపోయినాయి. నేను ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పుకునే వ్యక్తి ఏ రోజు దీని గురించి ఆలోచించలేదు. కళ్యాణ్ దుర్గ్ నీళ్ళ గురించి ఆయన రిక్వెస్ట్ పెడితే ఏమని ఇచ్చారు ముఖ్యమంత్రి ఆ రోజు ఆయనకి? ఈ ప్రాజెక్టు చెల్లదు, రిజెక్టెడ్, దిస్ ప్రపోజల్ ఇస్ రిజెక్టెడ్ అని ఇచ్చారు. ఆ పేపర్ కూడా ఉంది. అది కూడా ఈ రఘువీరెడ్డి ఏ రోజైనా ఈ జిత్తులమారి ఏ రోజైనా మాట్లాడతారనే ఉద్దేశంతో వాటిని కూడా భద్రంగా చూపించడానికి మీడియాకు కూడా ఇచ్చేసాం. అంటే ఏమి ఈ కళ్యాణదుర్గం చెరువులు నీళ్ళు ఇవ్వడానికి కుదరదు, ఇది హైలీ ఎలివేటెడ్. కానీ చంద్రబాబు నాయుడు గారు సంకల్పం ఏమి? పూర్తి కరువు కాటకాలు, ప్రతిసారి ఇన్పుట్ సబ్సిడీలు, ఇవే కదా అక్కడ జరుగుతున్నది. రైతు స్వతంత్రంగా బతకడానికి కోసం నీళ్ళు ఇస్తే పోతుంది కదా అనే ఉద్దేశంతో అది వైబులా కాదా అని వైబిలిటీ చూడట్లేదండి. ఖచ్చితంగా శాంక్షన్ చేయాలా, చెరువులన్నిటికీ నీళ్ళు ఇవ్వాలా, చెరువుల నుంచి బాగుపడాలి, రైతులు బాగుపడాలి. రైతు బాగుపడితే దేశం బాగుపడుతుందని తపనతో చేస్తున్నాం. కానీ శాశ్వతంగా గుర్తించుండిపోయే పని హనుమంతరాయ చౌదరి ఎమ్మెల్యేగా ఏం చేశాడంటే కాలువలు చేశాడని చెప్పుకోవాలని అదే మా తపన, మా తాపత్రయం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలోకి ఏమైనా వెళ్తున్నారా, మామూలు కాలువలు నిర్మిస్తున్నారా మీరు? ఇప్పుడు ప్రజెంట్ అయితే కాలువలు నిర్మిస్తున్నాము. కానీ ఆ ప్రపోజల్ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రపోజల్ కూడా 80 కోట్లు ఢిల్లీకి పంపించాము. దానికి కూడా ఏదో త్వరలో అనుమతులు రాబోతున్నాయని అధికారికంగా అనధికారికంగా తెలిసింది. అది వచ్చినా కూడా అది వస్తుంది. వాటర్ ప్రాజెక్ట్ సపరేట్గా కళ్యాణదుర్గ మున్సిపాలిటీకి సెల్ఫ్ సఫిషియెంట్ చేయాలనే ఉద్దేశంతో వాటర్ ప్రాజెక్ట్ ఒకటి నిర్మిస్తున్నాం. ఈ 2 వస్తే ఇంకా కళ్యాణదుర్గానికి మున్సిపాలిటీకి అదనంగా చేయాల్సింది ఏమీ ఉండదు. అలాగే గ్రామాలకు నీళ్ళు వస్తే అంతకు మించిన అభివృద్ధి కూడా ప్రజలు ఏం కోరుకోవట్లేదండి. ఒకటి చెప్పండి, రైల్వే పనుల్లో భాగంగా అంటే రైల్వే వంతెన కావచ్చు, రైల్వే ట్రాక్ కోసం తవ్విన గుంతలలో ఇటీవల కొంతమంది విద్యార్థులు పడిపోతే అంటే ఆ గుంతలు తవ్విన కాంట్రాక్టర్ని బెదిరించి మారుతి చౌదరి గారు డబ్బులు తీసుకున్నారు అంటున్నారనమాట. దానికి ఏమంటారు మీరు? కేసు పెట్టించిందే నేనండి. తీసుకెళ్ళి మా కాంట్రాక్టులతో ఎవరన్నా కానీ మీరు ఎక్కడన్నా ఇది చేసుకోండి, ఆ కాంట్రాక్టుల పైన కేసు పెట్టించిందే మేము. ఫస్ట్ పోయి కేసు పెట్టించేసాము. కేసు పెట్టించి వాళ్ళకి ఏదైనా నష్టపరిహారం కలిగించాలని చెప్పి ప్రయత్నం చేశాం తప్పితే అవంతా చేసిందంతా ఎవరు కాదండి, రఘువీరెడ్డి అల్లుడు వాళ్ళే చేశారండి. ఇంకా వాళ్ళతో మేమేం చేస్తామండి? మొత్తం చేసినదే రఘువీరెడ్డి బంధువులు, రఘువీరెడ్డి అనునాయులు, రఘువీరెడ్డి బంధువులు. వాళ్ళతో మేము లాలూచి పడితే మాకు భవిష్యత్తు ఎక్కడి నుంచి వస్తుంది? మేము లాలూచి పడాల్సిన అవసరం లేదు. వాళ్ళ మీద మామూలుగా పోరాటానికే సిద్ధపడినాం మేము. ఎప్పుడు కూడా ఇంతవరకు కూడా ఏదైనా కానీ ఖచ్చితంగా ఇది చేస్తున్నాం. లేదు ఫస్ట్ కేసు పెట్టండి, పిల్లలు చనిపోతే వీళ్ళందరూ భవిష్యత్తు ఏమి. ఈ రోజుటికి కూడా దానిపైన ఏం చర్య తీసుకోలేదు. రైల్వే కంప్లైంట్ చేశారు. మామూలుగా అండి రాయల్టీలు కట్టుకోకుండా ఎగ్గొట్టారు రైల్వేలోనూ. అలాంటిది 4 కోట్ల రాయల్టీ కట్టించాను మొత్తం. వాళ్ళ మీద మామూలుగా ఫ్రీక్వెంట్గా అధికారులకు చేస్తూ ఇంక మరి నేను 4 కోట్లు రాయల్టీ కట్టించానంటే నేను వాళ్ళతో అలుచిపడ్డం ఏంటండి? 4 కోట్లు విత్ ఎవిడెన్షియల్ రికార్డ్ పోయి మీరు మెన్షన్ చేయాలి, ఏడీని అడిగినా చెప్తాడు. ఫ్రీక్వెంట్గా వాళ్ళని పర్సూ చేస్తూ మీరు వాళ్ళకి నోటీస్ ఇస్తూ నేను అడిగితే నేను కంటిన్యూస్గా నేను వాళ్ళపైన లెటర్లు పెట్టి పెడితే లాస్ట్ 4 కోట్లు రాయల్టీ కట్టించాం. 4 కోట్లు రాయల్టీ కట్టిస్తే జరిగింది 100 కోట్ల వర్క్లో 4 కోట్ల రాయల్టీలు కడితే రఘువీరెడ్డి 1000 కోట్లు 2000 కోట్లు రైల్వేలు అయిన అంటున్నాడు. కళ్యాణదుర్గం వరకు 100 కోట్లు కూడా కాలేదండి. కళ్యాణ నియోజకవర్గంలో 60 కోట్ల వర్క్ చేశారండి ఇంతవరకు. రైల్వే మెటీరియల్ సప్లై చేసినది కాకుండా 60 కోట్ల వర్క్ చేశారండి. ఆ 60 కోట్లలో 4 కోట్లు ఇచ్చేస్తే 4 కోట్లు రాయల్టీ కట్టిస్తే ఇంక మరి ఇంకా కాంట్రాక్ట్ ఏం చేయాలో వర్క్ ఏమి ఉండాలండి మీరు చెప్పే లెక్కనైతే? ఇది ప్రజల యొక్క ఆరోపణ. ప్రజలు ఆలోచిస్తారండి. నేను ఇలా ఎలా పడితే అలా చెప్తూ ఉంటే కూడా అందరికీ తెలుస్తాయి, వాస్తవాలు ఏందో అందరికీ అర్థమవుతాయి. ప్రతిపక్షాలు అయితే నేనంటే గిట్టిన వాళ్ళు ఏమన్నా మాట్లాడచ్చు, వాళ్ళు మాట్లాడతారండి, ఏదన్నా మాట్లాడతారు.
4 కోట్ల రాయల్టీ కట్టించాను ఏపీ గవర్నమెంట్ ప్రభుత్వానికి. దెర్ ఇస్ ఎవిడెన్షియల్ డాక్యుమెంట్ ఇస్ దేర్. కట్టించాను లేదని. అంటే మరొక విషయం చెప్పండి, మీ తండ్రి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, అంటే మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ కుమారులు ఇద్దరూ కూడా వ్యాపార వనరులు, అంటే మీ ఆస్తిని అంతను కూడా విస్తరిస్తున్నారంట. మీ వ్యాపార వనరులు అంతా కర్ణాటకకు వెళ్ళి మరీ వర్కులు చేస్తున్నారు, కర్ణాటకలో కూడా పెద్ద ఎత్తున వర్కులు చేస్తున్నారు, డబ్బు సంపాదనే లక్ష్యంగా పోతున్నారు అనేది చెబుతున్నారు. దానికేమంటారు? నేను ఇక్కడ కంటే ముందు కూడా ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు కూడా నేను బళ్ళార్లో ఇక్కడ చేసుకుంటే ఇబ్బంది అనే ఉద్దేశంతో, ఇక్కడ చేస్తే ఇక్కడ కంటే బళ్ళార్లో వనరులు ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంతో బళ్ళార్లో వ్యాపారాలు చేసుకున్నాం, బళ్ళార్లో కాంట్రాక్ట్. మా వృత్తి అండి అది. ప్రవృత్తి రాజకీయం కావచ్చు, కానీ మేము ఊరికే కూర్చుంటే భోజనం అయితే ఎవరు పెట్టరు కదా. వ్యవసాయం చేద్దామంటే నీళ్ళు లేవా, ఎక్కడికో పోయి ఒక చోట చేసుకోకపోతే ఇక ఏమీ కుదరదండి. మా ప్రతి ఒక్కరికి అంతే కావాల్సింది. వాళ్ళ వృత్తి ఏదైనా, వాళ్ళ వృత్తి అంటే ఒక మనిషికి ఒక వృత్తి ఉండాలి ప్రతి ఒక్కరికి, ఎవరైనా కానీ. ఆ వృత్తిలో ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుకోకపోతే ప్రవృత్తి కూడా ఏమీ చేయలేము. ప్రవృత్తిలో రాణించాలంటే వృత్తిలో రాణిస్తే ప్రవృత్తిలో కూడా రాణిస్తాం. ఎప్పుడు ఇక్కడ రాకముందు కూడా మేము బళ్ళార్లో పోయి వ్యవహారాలు చేసుకున్నాం. ఈరోజు కొత్తగా ఏం చేసుకోవట్లేదు. ఈరోజు కొత్తగా మేము ఇది చేయట్లేదు. మేము దాదాపు 10-20 సంవత్సరాల నుంచి వ్యవహారాలు వేరే చోట్ల చేసుకుంటున్నాం. ఇక్కడ చేయొద్దని మా నాన్నగారు ఖచ్చితమైన ఆర్డర్ అండి. ఇక్కడ చేస్తే అధికారులు మీరు అధికారులను ప్రలోభ పెట్టినారని మాట్లాడతారు. ఇక్కడ ఒక్క వర్క్, ప్రభుత్వం సంబంధించిన ఒక్క వర్క్ చేసినా అది ఖచ్చితంగా అధికారులు మీరు ప్రలోభ పెట్టారని ప్రతిపక్షం వాళ్ళు అదే పనిగా కాసుకుని ఉంటారు. మీరు ఇక్కడ ఆ పనే చేయొద్దండి, బయటకు పోయి చేసుకోండి. మీరు బయట చేసుకుంటున్నాం. వ్యాపారంలో ఎక్కడ కూడా వేరే రాష్ట్రాలకు పోయి చేసుకోవడం కూడా తప్పేనంటారా? దాన్ని మాట్లాడితే ఎలా అండి? మేమైతే మాకు తినడానికి ఏదో ఒకటి కావాలా, అగ్రికల్చర్గా చేద్దామంటే నీళ్లు లేవాయే, ఉన్న దానిలో ఏదో ఒకటి చేసుకోవాలి. మనిషి ఊరికే ఖాళీ కూర్చోలేదు. మా తాతలు సంపాదించారా, అదే భూమిలోనే అదే మామిడి చెట్లోనే వస్తాయి, అడే కూర్చొని తినండి అంటే కాదు, ఏదో వ్యవహారం చేయాలా. క్వాలిటీ చేయడం లేదు. ఎక్కడ పని చేసినా రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని క్వాలిటీ పనులు ఉండట్లేదు. అసలుకి మొత్తం అంతా క్వాలిటీ లెస్గా చేస్తున్నారు. అధికారులు బెదిరించి బిల్లులు చేసుకుంటున్నారు. వేరే రాష్ట్రాల్లో పోతే క్వాలిటీ, వేరే రాష్ట్రాల్లో రాజకీయాలు ఏమి అడ్డమవుతామండి? వేరే రాష్ట్రంలో ఏమన్సే కాంట్రాక్టర్, నేను అక్కడ నాయకుని కాదు. ఇక్కడ నాయకుడు ఇక్కడ ఏమన్నా రాజకీయం అడ్డం వస్తుంది. వేరే రాష్ట్రాల్లో మేమేం సంబంధం అండి? ఆ రాష్ట్రానికి పోతే మా నాయన ఏపీ ఎమ్మెల్యే, కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే, ఏమేమి అంతు చూస్తారని బెదిరిస్తారట. ఎవరు నమ్మరండి అలాంటి వాటిని, ఎవరు కూడా నమ్మరండి. కర్ణాటకలో అలాంటి బెదిరిస్తే ఎక్కడ కూడా బెదిరింపులు చల్లవండి. కర్ణాటకలో ఇంకా స్ట్రిక్ట్ పోలీసింగ్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఏం ములాజే లేదు, ఎవరిని చూడరు. అలాంటి వేరే రాష్ట్రంలో ఎవరండి? మామూలుగా సామెత ఉందండి, ఒక ఊరి రాజు ఇంకో ఊరిలో పాలేరనే రకంగా సామెత ఉందండి. అక్కడికి పోయి నువ్వు ఎమ్మెల్యే అయితేనే, నువ్వు మంత్రి అయితేనే అనే రకంగా చూస్తారు. కానీ వేరే రాష్ట్రాలకు పోయి నువ్వు నీ రుబాబు చూపిస్తారంటే ఎవరు నేనునండి. అలాంటి ఏదైనా ఉంటే కానీ ఏదైనా మామూలుగా ఈరోజు ప్రపంచం చాలా చిన్నదైపోయింది, మీడియా ఎక్కువైపోయింది, అన్నీ ఎక్కువైపోయింది. ఎక్కడన్నా అలాంటిది ఏదైనా చిన్న ఇన్సిడెంట్ వచ్చింటే చెప్పండి. ఎక్కడన్నా వ్యవహారాలు చేసేటప్పుడు మామూలుగా క్వాలిటీ చేయలేదంటండి. ఈ రోజున్న వ్యవస్థలో క్వాలిటీ చేయకపోయినా ఏమీ లేదండి. ఇక్కడ చేసినా క్వాలిటీ చేయకపోయినా ఈ ఇంజనీర్ కాకపోతే ఇంకొకరు వస్తారు, ఇంకొకరు వచ్చి చేసేంత పరిస్థితి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉందండి. అలా బెదిరించి రుబాబు చేసి పనులు చేసే పరిస్థితి మీరు ఆలోచిస్తున్నారో లేదో, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వాలిటీ అనే సమస్య ఉత్పన్నం కావట్లేదు ఎక్కడ కూడా. ఆటోమేటిక్గా కాంట్రాక్టులు కూడా ఆ రకంగా మైండ్ సెట్ ట్యూన్ చేసేసుకున్నారు. క్వాలిటీ చేద్దాం, బిల్లు తీసుకుందాం, లేకపోతే ఉన్నీరు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఉన్నీడు అనే ఆలోచనలోకి వచ్చేసినప్పుడు ఎక్కడా ఆ పరిస్థితి లేదండి. క్వాలిటీ లేకుండా మామూలుగా వ్యవహారంలో పోటీ తత్వం అనేది ఉంటుంది. ఎక్కడైనా పోటీలకు వేసుకుని లాభపడవచ్చు, నష్టపోవచ్చు. ఏదైనా కాంట్రాక్టర్లో టెండరింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. వేరే రాష్ట్రాల్లో పోయి మనం ఏదో రుబాబు చేస్తామంటే ఎక్కడ కుదరదండి. నేను ఎమ్మెల్యే ఉన్న మనవంతరాయ చౌదరిని, మీరు హై డ్రీమ్ మీడియా చూస్తున్నారు.